జలుబును మనం చాలా చికాకు వ్యవహారంగా భావిస్తాం. నిజమే. కానీ వారం 10 రోజుల్లో జలుబు బాధల నుంచి మనకు విముక్తి లభిస్తుంది. కానీ సైనసైటిస్ అలా కాదు. ఎంతకీ తగ్గకుండా నిత్యం మనల్ని వేధిస్తుంటుంది. ముక్కు బిగుసుకుపోయి ఒక పట్టాన గాలి ఆడదు. తలంతా బరువు దిమ్ముగా ఉంటుంది. కనుబొమ్మలు రెండు జివ్వుల్లాగేస్తుంటాయి. ప్రత్యక్ష నరకాన్ని తలపించే సైనస్ బాధల నుంచి ఉపశమనం కోసం యోగా తనవైన కొన్ని ప్రత్యేక యోగాసనాలను సూచిస్తుంది. సైనస్ బాధల నుంచి ఉపశమనం కలిగించే యోగాసనాలు, వాటి సాధనలో మెలకువల గురించి ఇప్పుడు తెలుసుకుందాం. ఈనాటి కార్యక్రమంలో సైనసైటిస్ ప్రాబ్లమ్స్కి ఎటువంటి ఆసనాలు చేయాలి, ఎటువంటి ముద్రలు చేయాలి. ప్రస్తుత కాలంలో చాలామంది ఈ సైనస్ బారిన పడి ఆపరేషన్స్ చేయించుకుంటూ కూడా మరి అవి కూడా ఫెయిల్ అయ్యి ఈ వ్యాధి ఎంతోమందిని చికాకును కలిగిస్తుంది, కాన్సన్ట్రేషన్ దెబ్బతీస్తుంది, చాలా అనీజీగా తయారు చేస్తుంది, మైండ్ని బాడీని చాలా డల్ చేసేస్తుంది. పని మీద ఆసక్తి లేకపోవడం, విరక్తన కలగజేయడం, చిరాగ్గా ఉంచడం, బద్ధకంగా ఉండడం, జలుబు, దగ్గు, ముక్కు దిబ్బడ, శ్వాస సరిగా లేకపోవడం, కాన్సన్ట్రేషన్ వ్యాపారం పైన కానీ, లేకపోతే ఉద్యోగం పైన కానీ, చదువు పైన కానీ, ఇతర పనులపైన ఆసక్తి లేకపోవడం. ఈ సైనస్ అనేటటువంటిది అనేక రకమైనటువంటి ఇన్ఫెక్షన్ల కారణంగా ఏర్పడుతూ ఉంటుంది. యోగ శాస్త్రంలో కొన్ని ప్రత్యేకమైనటువంటి ఆసనాలు, కొన్ని ముద్రలు చెప్పడం జరిగింది. అవి చేసినట్లయితే శరీరంలో ఉన్నటువంటి కొన్ని ఒక నెగటివ్ ఎనర్జీని, డిసీజ్డ్ ఎనర్జీని పూర్తిగా బయటికి పారవేయడానికి ఈ యొక్క ఆసనాలు ఎంతగానో ఉపయోగపడుతూ ఉంటాయి. మరి అటువంటి ఆసనాల్లో అత్యంత శక్తివంతమైనటువంటిది సేతుబంధ ఆసనం, కుబేరు ముద్ర. వీటిని గనక ప్రతిరోజు సాధన చేసినట్లయితే తక్షణమే ఉపశమనాన్ని మీరు గమనించవచ్చు. వాటిని ఏ విధంగా చేయాలో చేసి చూద్దాం. ముందుగా ఈ సేతుబంధాసనం అనేటటువంటిది శవాసన భంగిమ మీదుగా చేసేటటువంటిది. ఈ సేతుబంధాసనం చేయడానికి ముందుగా దండాసనానికి రావాలి. ఇప్పుడు శవాసనానికి రావాలి. వెళ్ళకల్లా పడుకొని ఇప్పుడు ముందుగా ఎడమ కాలును ఫోల్డ్ చేసి, ఎడమ కాలు జతలో కుడి కాలును కూడా ఫోల్డ్ చేసి, రెండు పాదాలకి మధ్యలో ఒక 1 ఫీట్ గ్యాప్ ఉండే విధంగా చూసుకోవాలి. ఇప్పుడు రెండు చేతులతో రెండు పాదాలని పట్టుకోవాలి. ఈ స్థితిలో వెన్నెముకను పూర్తిగా పైకి లిఫ్ట్ చేయాలి, రేజ్ చేయాలి. ఛాతీ భాగం గడ్డానికి తాకించే విధంగా ఎంత వీలైతే అంత పూర్తిగా వెన్ను భాగాన్ని పైకి లిఫ్ట్ చేసి ఆసన స్థితిలో స్థిరంగా ఉండాలి. 1 2 3 4 5 6 7 8 9 10. ఇప్పుడు కింద స్థానానికి యథావిధంగా రావాలి. ఇదే విధంగా మరొక్కసారి చేస్తాం. స్లోలీ మీ యొక్క వెన్ను భాగాన్ని పూర్తిగా పైకి రేజ్ చేయాలి. 1 2 3 4 5 6 7 8 9 10. మళ్ళీ నిదానంగా కిందకి రావాలి. చేతులు రెండు రిలీజ్ చేసి కాలు రెండు స్ట్రైట్గా ఉంచుకొని ప్రశాంతాసన భంగంలో ఉండాలి. ఇప్పుడు శవాసనం నుంచి ఎడం ప్రక్క తిరిగి సుఖాసనానికి రావాలి. ఇప్పుడు కుబేరు ముద్ర. రెండు చేతులు మోకాళ్ళపైన, అరిచేతులు ఆకాశం వైపు చూస్తున్న విధంగా ఉంచుకోవాలి. ఈ స్థితిలో చిటికిన వ్రేలిని
ఉంగరపు వేలుని ఫోల్డ్ చేయాలి. బొటన వ్రేలు యొక్క చివరికి చూపుడు వ్రేలుని మధ్య వ్రేలుని తాకించాలి చివర్లో మాత్రమే. బ్యాక్ స్ట్రైట్గా ఉంటుంది, షోల్డర్స్ రిలాక్స్గా ఉంటాయి, ఫేస్ రిలాక్స్గా ఉంటుంది. ఈ స్థితిలో పూరక, కుంభక, రేచక, శూన్యక నియమాలు నిష్పత్తులను పాటిస్తూ ప్రాణాయామం చేయండి. శ్వాసను విడిచిపెట్టిన తర్వాత ఆపండి. నిదానంగా కళ్ళు తెరవండి. ముద్రను రిలీజ్ చేయండి. చూసారు కదండి, ఈ సేతుబంధ ఆసనాన్ని మీకు వీలుంటే ప్రొద్దున్న సాయంత్రం కానీ లేదంటే ఒక పూట కానీ ప్రతిరోజు 5 నుంచి 7-8 సార్లు ఈ ఆసనాన్ని ప్రాక్టీస్ చేస్తూ ఈ యొక్క కుబేరు ముద్రని 20 నుంచి 40 నిమిషాలు మీరు సాధన చేసినట్లయితే ఈ యొక్క సైనసైటిస్ సమస్య నుంచి మీరు త్వరగా ఉపశమనాన్ని పొందవచ్చు. వీటితో పాటుగా ఇంకొన్ని ఆహార అలవాట్లతో పాటుగా ఇంకొన్ని హోమ్ రెమెడీసు, కొన్ని ప్రత్యేకమైన ఆసనాలు, ఇంకొన్ని ప్రత్యేకమైన ముద్రలతో ప్రత్యేకమైన సాధన చేసినట్లయితే మరి ఈ సమస్య నుంచి పూర్తిగా ఆపరేషన్ లేకుండా మీరు బయటపడవచ్చు.